హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. శ్రీ చిదంబరం గారు టైటిల్ వినగానే క్లాసీగా ఉంది కదా. కొత్త నటీనటులు, కొత్త డైరెక్టర్ కలిసి చేసిన ఈ ప్రయత్నం మనసుకి హత్తుకుందా లేక సాగదీసి బోర్ గొట్టించిందా అనేది నా స్టైల్లో సింపుల్గా హానెస్ట్గా చెప్పేస్తా, చూసేయండి. అసలు కథ ఏంటంటే ఫ్రెండ్స్, రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరు. అక్కడ మన హీరో సోలమన్ అలియాస్ చిదంబరం వంశీతుమ్మల ఉంటాడు. మనోడికి ఒక చిన్న ఫిజికల్ ప్రాబ్లం ఉంటుంది, అదే మెల్లకన్ను. ఈ లోపం వల్ల జనాలు తనను చూసి జాలిపడుతున్నారనో లేదా నవ్వుకుంటున్నారనో ఒక విపరీతమైన ఇన్సెక్యూరిటీతో బతుకుతుంటాడు. ఆ కళ్ళు ఎవ్వరికీ కనపడకూడదని ఎప్పుడూ నల్ల కళ్లద్దాలు పెట్టుకుని తిరుగుతుంటాడు. అయితే అందరూ తన రూపాన్ని చూస్తే ఒక అమ్మాయి లీలా మాత్రం మనోడి మంచి మనసును చూసి ఇష్టపడుతుంది. కాని సోలమన్లో ఉన్న ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల ఆ ప్రేమకి ఎలాంటి సమస్యలు వచ్చాయి, అసలు తనని తాను ప్రేమించుకోలేనివాడు ఎదుటివారి ప్రేమని ఎలా గెలుచుకున్నాడు అనేదే చాలా సెన్సిటివ్గా చూపించారు. ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, హీరో వంశీ తుమ్మలకి ఇది ఫస్ట్ మూవీ అంటే నమ్మలేం. ఒకవైపు కళ్లద్దాలు పెట్టుకుని ఆత్మవిశ్వాసం లేనివాడిగా ఆయన పండించిన ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఆ పెయిన్ మనకి కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ సంధ్య కూడా గోదావరి యాసలో డైలాగ్స్ చెప్తూ న్యాచురల్గా చేసింది. ముఖ్యంగా ఈ సినిమా ఇచ్చే మెసేజ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. నిన్ను నువ్వు ప్రేమించుకోనప్పుడు ఎదుటివాళ్లు నిన్ను ప్రేమిస్తారని ఎలా ఆశిస్తావు అనే పాయింట్ ఈ జనరేషన్కి బాగా కనెక్ట్ అవుతుంది. విజువల్స్ అయితే చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. గోదావరి అందాలు, పల్లెటూరి వాతావరణం కళ్లకి హాయిగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా క్యూట్గా ఉంటుంది. అయితే సినిమా అంత బాగుందా అంటే కొన్ని మైనస్ పాయింట్స్ గట్టిగానే ఉన్నాయి. అదేంటంటే స్లో నరేషన్. డైరెక్టర్ ఒక మంచి పాయింట్ తీసుకున్నారు, కాని దాన్ని చెప్పడానికి చాలా టైం తీసుకున్నారు. సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. ఎలాంటి ట్విస్ట్లు, హై మూమెంట్సు ఉండవు. కథ చాలా ఫ్లాట్గా వెళుతుండడం వల్ల కొంతమందికి బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ మరీ సాగదీసినట్టు అనిపిస్తాయి. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకొంచెం క్రిస్ప్గా కట్ చేసుంటే సినిమాకి ప్లస్ అయ్యేది. పక్కా ఎంటర్టైన్మెంట్ కోరుకునేవాళ్లకి ఈ సినిమా కొంచెం కష్టమే. టెక్నికల్గా సినిమా బాగుంది. మ్యూజిక్, కెమెరా వర్క్ సినిమా మూడ్కి తగ్గట్టు సెట్ అయ్యాయి. నిర్మాణ విలువలు కూడా డీసెంట్గా ఉన్నాయి. ఫైనల్గా శ్రీ చిదంబరం గారు అనేది ఒక సోల్ఫుల్ ఎమోషనల్ డ్రామా. ఫాస్ట్ పేస్డ్ సినిమాలు, యాక్షన్ సినిమాలు కాకుండా ప్రశాంతంగా ఒక మంచి మెసేజ్ ఉన్న లవ్ స్టోరీ చూడాలి అనుకుంటే ఈ సినిమాని ట్రై చేయొచ్చు. కానీ స్లోగా ఉంటే నేను తట్టుకోలేను బాబోయ్ అనుకుంటే మాత్రం స్కిప్ చేయడమే. మీలో ఎవరైనా ఈ సినిమా చూసారా? ఆ సెల్ఫ్ లవ్ కాన్సెప్ట్ మీకు నచ్చిందా? కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.